సచివాలయాన్ని ముట్టడించాయి బీజేపీ మహిళా మోర్చా సంఘాలు. మహిళలపై అత్యాచారాలు అరికట్టాలంటూ నిరసనకు దిగారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మహిళా నేతలంతా కూడా కదం తొక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా నినాదాలు చేసింది. బీజేపీ మహిళా మోర్చా సచివాలయాన్ని ముట్టడించింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటూ నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకి భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ బీజేపీ మహిళా మోర్చా ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. అయితే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. నినాదాలు చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా నేతల్ని అక్కడి నుంచి వాహనంలో వేరే ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు ఈ సీఎం ఈ ఆడపిల్లలని సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత సీఎంది. మనకు తెలిసింది ఒకటి, మనకు తెలియని ఏంటి ఉన్నాయి. ఇలాంటి ఇంకో ఆడపడుచుకో జరగకుండా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కానికొస్తుంది. ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి హోమ్ మినిస్టర్ ఎక్కడ ఏం చేస్తా ఉన్నాడు? డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా ఉన్నది, ఎక్కువ ఉన్నది. 10 ఏళ్ల పిల్లగాడు కూడా డ్రగ్కి అడిక్ట్ అయి ఉన్నాడు. స్కూళ్ళల్లో కాలేజీలలో చిన్న చిన్న పిల్లలు అడిక్ట్ అయిపోయి పక్కకున్నది తల్ల చెల్ల చూడలేని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. చూడండి, మహిళలకు భద్రత లేదు. ముఖ్యంగా